టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సిటివ్ చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. అయితే నేచురల్ స్టార్ నానితో పనిచేయాలని ఆసక్తి శేఖర్ కమ్ములకు ఎప్పటినుంచో ఉందట. అదే విధంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించడానికి నాని కూడా ఉత్సాహంగా ఉన్నాడట. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన కథ కూడా కమ్ముల రెడీ చేసినట్లు టాక్. నానికి జోడిగా హీరోయిన్ సాయి పల్లవిని తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ అరుదైన కాంబో సెట్ అవ్వడానికి ఓ 2 ఏళ్లు పడుతుందేమో అని టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా సహజ నటులు, అతి సహజమైన డైరెక్టర్ కాంబో అంటే ఇష్టపడని వారెవరు ఉంటారు చెప్పండి. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మట్కా చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ డిఫరెంట్ మేకోవర్ లో కనిపించనున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఓవైపు షూటింగ్ కంప్లీట్ చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఎక్సైటింగ్ అప్డేట్ ను అందిస్తామని చెప్పారు. శ్రీసింహ కోడూరి హీరోగా దర్శకుడు రితేష్ రాణా తెరకెక్కించిన చిత్రం మత్తువదలరా 2. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు పడగా ఎక్స్ వేదికగా ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ఈ మూవీ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అని ఆడియన్స్ పేర్కొంటున్నారు. టాలీవుడ్ దర్శకుడు దేవకట్ట గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే చాలా రోజులు గ్యాప్ తర్వాత దేవకట్ట ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అని తెలుస్తుంది. వీరిద్దరు కాలేజ్ టైంలో మంచి స్నేహితులన్న విషయానికి తెలిసిందే. వీరిద్దరు కాలేజ్ లో ఉన్న సమయంలో వాళ్ల ఫ్రెండ్షిప్ ఎలా ఉంది అనే దానిపై వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు దేవకట్ట. కాగా ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కన్నడ రోరింగ్ స్టార్ శ్రీమురళి హీరోగా వస్తున్న తాజా చిత్రం బఘీరా. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ కథను అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను 2024 అక్టోబర్ 31 వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.